హల్లెలూయా. అందరం చెబుదాం హల్లెలూయా. బిగ్గరగా చెబుదాం హల్లెలూయా. సంతోషంతో చెబుదాం హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి తిరిగి మనందరం ఈ రీతిగా ప్రభు సన్నిధిలో కూడుకునే కృపను ఆయన ఇచ్చినందును బట్టి నేను ప్రభువునందు సంతోషిస్తూ మీకు అందరికీ ప్రభు పేరట వందనాలు. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మీ పక్కన ఉన్న వారిని చిన్న చిరునవ్వుతో పలకరించి వందనాలు చెప్పండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనములో మొదటి భాగాన్ని చదువుకుందాం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. అందరం చెబుదాము క్రీస్తు. చెప్పండి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. భారతదేశము చారిత్రాత్మకమైనటువంటి దేశము. భారతదేశము రకరకాల నాగరికతను కలిగి ఉన్నటువంటి దేశము. రకరకాల భాషలు కలిగి ఉన్నటువంటి దేశము. రకరకాల ప్రాంతాలు కలిగి ఉన్నటువంటి దేశము. రకరకాల ఏమంటారు వాటిని, కల్చర్స్, రకరకాల కల్చర్స్ కలిగి ఉన్నటువంటి దేశము. అనేక మతాలు కలిగినటువంటి దేశము. అనేకమైన కులములు కలిగినటువంటి దేశము. భారతదేశంలో విభిన్నమైన ప్రజల్ని మనము చూస్తాము. భారతదేశంలో ప్రాంతాల్లో కూడా వేరుగా ఉంటాయి. సౌత్కు వెళ్తే ఒకలాగా ఉంటుంది, నార్త్కు వెళ్తే ఒకలాగా ఉంటుంది, ఈస్ట్కు వెళ్తే ఒకలాగా ఉంటుంది, వెస్ట్కు వెళ్తే ఒకలాగా ఉంటుంది. ఉదాహరణకి నార్త్ చూస్తే హిమపాతముతో ఉంటుంది. ఎలా ఉంటుంది? హిమపాతము ఎక్కువగా ఉంటుంది. సౌత్కు వస్తే నీళ్లు ఎక్కువగా ఉంటాయి, చుట్టూ కూడా నీళ్లు ఉంటాయి. భారతదేశానికి 3 వైపులా కూడా నీళ్లు ఎక్కువగా ఉంటాయి. ఇలా భారతదేశము చాలా చారిత్రాత్మకమైనటువంటి దేశము. గొప్ప గొప్ప రాజులు పరిపాలన చేసినటువంటి దేశము. గొప్ప గొప్ప కట్టడాలు కలిగి ఉన్నటువంటి దేశము. ప్రపంచంలో ఉన్నటువంటి వింతల్లో ఒక వింత కలిగి ఉన్నటువంటి దేశం. ఏంటది చెప్పండి? ప్రపంచంలో ఉన్న వింతల్లో ఒక వింతగా వచ్చింది. ఏంటది? తాజ్ మహల్ కట్టారు. ఎవరైనా తాజ్ మహల్ని? తాజ్ మహల్ ఎవరు ఉపయోగిస్తారు చెప్పాలి? ప్రేమికులు. మా తమ్ముడు బాగా చెబుతున్నాడు. ప్రేమికులు ఎక్కువగా తాజ్ మహల్ ని గుర్తు చేసుకుంటా ఉంటారు. కొంతమంది కానుకలుగా ఇస్తా ఉంటారు. ఎందుకు? అది ప్రత్యేకంగా ప్రేమకు నిదర్శనంగా అది కట్టబడింది. ఈరోజు కూడా అనేక దేశాల నుంచి వచ్చి ఆ తాజ్ మహల్ ని దర్శించి అక్కడ ఫొటోస్ దిగి ఆ ప్రాంతాన్ని మరి చూసి సంతోషించి వెళ్ళిపోతా ఉంటారు. ప్రపంచంలో అనేక ప్రాంతాల వాళ్ళు వచ్చి మన భారతదేశాన్ని సందర్శిస్తా ఉన్నారు. ఈరోజు చదువుల్లో అనేక రంగాల్లో ముందున్నటువంటి దేశం ఈరోజు. అలాంటి భారతదేశము ఒకప్పుడు దాసత్వం కింద ఉంది, ఒకప్పుడు ఖాళీ కింద ఉంది, ఒకప్పుడు బానిసత్వంగా ఉంది. అలాంటి తరుణములో దేవుడు కనికరించాడు. హల్లెలూయా. బ్రిటిష్ వారి నుంచి భారతదేశము స్వతంత్రురాలుగా అయింది. హల్లెలూయా.
హల్లెలూయా. ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో హింసలు జరిగాయి. అయితే మన జాతి పిత అయినటువంటి మహాత్మా గాంధీ గారు మనము తిరగబడకూడదు, మనల్ని మనము తగ్గించుకుందాము, మనము వాళ్ళు ఎన్ని చిత్రహింసలు పెట్టినా మనం పడదాము కానీ తిరిగి వారిని ఒక మాట అనొద్దు, వారి తిరిగి తిరగబడద్దు అని యేసు ప్రభువుల వారు పలికినటువంటి మాటను తీసుకున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో ఉన్నటువంటి మాటను తీసుకున్నాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఏమంటున్నాడు అక్కడ? సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. అంటే ఒక వ్యక్తి భూమిని స్వతంత్రించుకోవాలి అని అంటే, ఒక వ్యక్తి ప్రాంతమును స్వతంత్రించుకోవాలి అని అంటే వారు ఏం చేయాలి? సాత్వికులై ఉండాలి. ఏమంటారు? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఒక వ్యక్తి భూలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే, స్వాతంత్రము పొందాలి అనంటే, దాసత్వం నుంచి విడిపించబడాలి అనంటే, ఖాళీ కింది నుంచి విడిపించబడాలి అనంటే సాత్వికం ఒక్కటే మార్గమని గ్రహించాడు. అలా గ్రహించి అందరినీ ప్రేరేపించాడు. ఆయన ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో చాలా మంది, ఇంచుమించు అందరూ కూడా ఒప్పుకున్నారు. ఎప్పుడైతే ఒప్పుకున్నారో అప్పుడు నుంచి ప్రారంభమైంది అసలు పోరాటము. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా పోరాటము? పిట్టల్లాగా కాల్చేస్తున్నా గాని ప్రాణం ఇచ్చారే తప్ప వెనకడుగు వేయలేదు. హల్లెలూయా. అంటే దేవుని మాటను బట్టి ముందుకు వచ్చినప్పుడు ఆ మాటకి ప్రజలు లోబడ్డారు, ఆ మాటకు ప్రతి ఒక్కరు కూడా లోబడ్డారు. అలా లోబడి ప్రాణములు ఇచ్చారు కానీ వెనక్కి వెళ్ళిపోలేదు. ఒక్కడితో వచ్చింది కాదు, అందరూ కలిస్తేనే వచ్చింది భారతదేశానికి స్వాతంత్రము. కానీ నాయకుడైనటువంటి వాడు ఉండాలి. ఎప్పుడైతే ఆ రీతిగా నాయకత్వం వహించి దేవుని మాటను పట్టుకొని వెళ్దాం పద మనం పోరాటము చేద్దామని ముందుకు వచ్చాడో దేవుడు దానిని అంగీకరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మాటను బట్టి ముందుకు వెళ్ళినప్పుడు అది జరిగి తీరుతుంది. దేవుని మాటలను విశ్వసించి నీవు అడుగు ముందుకు వేసినప్పుడు అది మన జీవితంలో నెరవేర్చబడుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్. వార్తలకి సువార్తలకి ఉన్నటువంటి వ్యత్యాసం అదే. జరిగిన దాన్ని చెబుతుంది వార్తలు, జరగబోయేది చేస్తుంది వాక్యము. హల్లెలూయా. చెప్పింది చేస్తుంది వాక్యము. హల్లెలూయా. ఏదైతే ఈ పరిశుద్ధ గ్రంథము బోధిస్తా ఉందో దాన్ని మనం అవలంబించినప్పుడు అది జరుగుతుంది. అందుకే దాన్ని సువార్త అన్నారు, అందుకే దాన్ని సత్యవార్త అన్నారు. గాస్పెల్, లివింగ్ వర్డ్. అది బ్రతికి ఉన్నది, సజీవమైనది, బలము కలిగినది. అది మన జీవితాల్లో కార్యము చేస్తుంది. ఈరోజు మన దేశానికి స్వాతంత్రం వచ్చింది అంటే దేవుని మాటను బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటను పాటించినప్పుడు దేవుడు అద్భుతం వచ్చేస్తాడు. భారతదేశానికి విడుదల వచ్చింది, స్వతంత్రం వచ్చింది. మన పనులు మనము చేసుకోవచ్చు, మన సంపాదన మనము చేసుకోవచ్చు, మన దేశాన్ని మనము బలపరుచుకోవచ్చు. 78 years, within 78 years ఈరోజు భారతదేశం ఏ స్థానంలో ఉంది? ప్రపంచము చెప్పుకోదగ్గ స్థానంలో ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ప్రపంచం మాట్లాడుకుంటుంది ఈరోజు భారతదేశం గురించి. పరిజ్ఞానం పెరిగింది,
చదువులు పెరిగాయి, అందరూ చదువుకుంటున్నారు. ఇంజనీర్స్, డాక్టర్, సైంటిస్ట్ ఎంతో మంది తయారవుతా ఉన్నారు. కానీ ఒకప్పుడు గాడి కింద ఉంది, ఒకప్పుడు దాసత్వంలో ఉంది. కానీ దేవుడు ఎంత కనికరం గలవాడో తెలుసా? ఆయన ప్రణాళిక అద్భుతం, ఆయన ప్రణాళిక అమోఘం, ఆయన ఆలోచన చాలా ప్రేమ కలిగింది. మన పితరులు ఈ స్వాతంత్ర సమరయోధ్యంలో పాలు పొందిన వారు పుట్టక మునిపే 1000 సంవత్సరాల క్రితమే, ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితమే భారతదేశం పట్ల ప్రభు ఆశ కలిగి ఉన్నాడు. He has a plan for India. భారతదేశం పట్ల దేవునికి ఉన్నతమైన ప్రణాళిక ఉంది. 2000 సంవత్సరాల క్రితమే, క్రీస్తు శకం 52లో తన అపోస్తలుడైనటువంటి తోమాని దేవుడు భారతదేశానికి పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. He has a concern about our country. మన దేశం పట్ల ఆయన ఆశ కలిగి ఉన్నాడు. మన దేశం రక్షింపబడాలని, మన దేశము క్రీస్తు వెలుగును చూడాలని, సత్యమును గ్రహించాలని, సువార్త అందజేయాలని తన అపోస్తలుడైనటువంటి తోమా గారిని ప్రభు భారతదేశానికి వెళ్ళమన్నాడు. తోమా ఒక్క మాట కూడా చెప్పలేదు. He just landed in India. 52వ సంవత్సరంలో క్రీస్తు శకము భారతదేశంలో అడుగు పెట్టాడు అపోస్తలుడైన తోమా. అలా అడుగు పెట్టి క్రీస్తును ప్రకటించడం ప్రారంభించాడు. మంచి శిల్పకారుడు, మంచి శిల్పకారుడు. ఆ శిల్పకారి పని చేత భారతదేశానికి ప్రభు నడిపించాడు. రాజు ధనం ఇచ్చాడు, నా కొరకు పనిచేయి. ఆ ధనము తీసుకున్నాడు, ఏం చేశాడు? ప్రభు కోసం పనిచేయడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప రాజు రాజు అనుకుంటున్నాడు ఈయన నా పని చేస్తున్నాడు, శిల్పాలు చెక్కుతున్నాడు అని. మధ్య మధ్యలో కబురు పంపాడు, ఏమయ్యా పని చేస్తున్నావా? అయ్యా, ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఫైన్, ఐఎమ్ బిల్డింగ్ యువర్ కింగ్డమ్. రాజ్యం కట్టబడుతుంది, నేను పని చేస్తున్నా. కొన్ని రోజులైంది, తోమా సువార్తను ప్రకటిస్తున్నాడు. He is not working for you, he is preaching Christ. ఆ రాజు తెలవగానే పిలిపించాడు. నేనేం పని చెప్తున్నావు, ఏం చేస్తున్నావు? నేను ఇచ్చిన ధనముతో ఏం చేస్తావు? కడుతున్నానయ్యా, రాజ్యాన్ని కడుతున్నాడు. ఏది చూపించు? That day God spoke to that king. ఆ రాజుతో తన సోదరుని ద్వారా మాట్లాడాడు. అలా మాట్లాడి తోమాను స్వతంత్రునిగా చేశాడు. వెళ్ళి మీ దేవుణ్ణి ప్రకటించుకోమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భారతదేశంలో మొట్టమొదటగా రక్షింపబడిన వారు ఎవరో తెలుసా? కొండప్ప రాజు రక్షింపబడితే ఆ తరువాత రక్షణలోకి వచ్చింది ఎవరు తెలుసా? బ్రాహ్మణులు, బ్రాహ్మిన్స్. ఒక దినాన ఉదయకాలం వేళ తోమా గారు బయలుదేరి వెళ్తా ఉన్నారు. సముద్రం ఒడ్డున వెళ్తా ఉంటే కొంతమంది బ్రాహ్మణులు, వేద పండితులు అక్కడ నిలబడి సముద్రంలోంచి నీళ్లు తీసుకుని దోషులతో పోస్తూ సూర్య భగవానుడికి మొక్కుతా ఉంటే తోమా గారు చూసి, ఏం చేస్తున్నారు మీరంటే,
మేము దేవునికి మొక్కుతున్నామనంటే సూర్యుడు ఎలా దేవుడు అవుతాడయ్యా? భూమి ఎలా దేవుడు అవుతుంది? నీరు ఎలా దేవత అవుతుంది? దేవుడు అనేవాడు అంటే ఆయన కార్యములు కనబడాలి కదా. అంటే లేదు, సూర్యుడు దేవుడు అని అంటే ఒక పని చేద్దాం, మీరు నీళ్లు పోస్తా ఉన్నారు కదా, నీటిని కొన్ని తీసుకుందాం, మీరు గాలిలోకి వేయండి, మీ దేవుణ్ణి అడగండి, ఆ నీళ్లు గాలిలో ఆగితే ఆయన దేవుడు. మీలాగే నేను కూడా చేస్తాను, నా యేసు ప్రభువుకి నేను చెబుతాను, నీళ్లు ఆగితే ఆయన దేవుడు అని అంటే వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకొని వాళ్ళ దేవునికి ప్రార్థన చేసి అన్నింటిని గాల్లోకి వేశారు. అవి అమాంతం కింద పడిపోయాయి. తోమ భక్తుడు నీళ్లు తీసుకొని యేసు నామములో ప్రార్థన చేసి నీటిని గాల్లోకి వేస్తే నీరు అక్కడే ఆగాయి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఆ నీరు అక్కడే ఆగినప్పుడు ఈయనే నిజమైన దేవుడు అని ఆ బ్రాహ్మణులు గుర్తించారు. ఆ రోజు బ్రాహ్మణులు రక్షింపబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. What a mighty God we serve. He is a true living God. ఆయన సజీవుడైనటువంటి దేవుడు. ఆయన నిత్యము మనతో ఉన్నటువంటి దేవుడు. Lo, I am with you until the ends of this earth. యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్న దేవుణ్ణి. I didn't left you alone. నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు, నేను మీతోనే ఉన్నాను. I am with you. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే వినే దేవుడు. హల్లెలూయా. ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే His presence is there. ఆయన అక్కడ ఉన్నటువంటి దేవుడు. ఆయన అక్కడ ఉన్నటువంటి దేవుడు is a true living God. ఎప్పుడు ప్రేమించాడు భారతదేశాన్ని? ఎప్పుడో ప్రేమించాడు. But when the time has come, He sent His disciple to India. సమయం వచ్చినప్పుడు, తగిన సమయం వచ్చినప్పుడు భారతదేశానికి పంపించాడు ఆయన అపోస్తలుణ్ణి. అక్కడ ప్రారంభించబడింది క్రీస్తుని గురించినటువంటి వార్త. అలా సంవత్సరాలు గడిచే కొద్దీ, తరములు గడిచే కొద్దీ దేవుడు కాలక్రమేణా తన సేవకుల్ని పంపిస్తూనే వచ్చాడు. తన సేవకుల్ని పంపిస్తూనే వచ్చాడు. 20 సంవత్సరాలు తమ భారతదేశంలో నుండి సువార్తను ప్రకటించాడు. God did so many miracles, so many signs and wonders through him. ఆయన ద్వారా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. ఆ కార్యాలు చూసి వేల కొద్ది అనేక మంది ప్రజలు ప్రభువులోనికి వచ్చారు. అప్పటి నుంచి ఆ సువార్తను బ్రతికిస్తూనే వచ్చాడు ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు వరకు కూడా ఆ సువార్తను ప్రభువు బ్రతికిస్తూనే ఉన్నాడు. ఎంతో మంది క్రైస్తవేత్తరులు ఉన్నారు, ఎంతో మంది క్రీస్తు విరోధులు ఉన్నారు, ఎంతో మంది సువార్తకు అడ్డంకులుగా ఉన్నారు, ఎంతో మంది మందిరాలను తగలబెడుతున్నారు, ఎంతో మంది సేవకుల్ని చంపేస్తా ఉన్నారు. But still the gospel is alive. ఇంకా సువార్త బ్రతికి ఉంది. కారణము Jesus loves India. గట్టిగా చెప్పగలరా? Jesus loves India. He has a plan for India. ఏ ఒక్కరు నశించిపోకూడదు, ఏ ఒక్కరు నశించిపోకూడదు. India should win for Jesus. యేసు కొరకు భారతదేశం నిలబడాలి. యేసును భారతదేశము తెలుసుకోవాలి. అందుకే ఆయన శిష్యుని పంపాడు. అందుకే అనేక మంది మిషనరీలు పంపించాడు.
మిషనరీలను పంపించాడు. ఎప్పుడు ఎవరినో ఒకరు పంపుతూనే ఉన్నాడు ప్రభువు. Go and see the history. You will see every time somebody is coming and claiming Jesus. ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు, క్రీస్తుని ప్రకటిస్తూనే ఉన్నారు. Why? Human need true freedom. మనిషికి నిజమైన స్వాతంత్రం రావాలి. That can be given by only Jesus Christ and Jesus Christ alone. కేవలము క్రీస్తు మాత్రమే ఇవ్వగలడు నిజమైన స్వాతంత్రము. చదువుగా వాక్యము యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. John chapter 8 verse 36. కుమారుడు మిమ్మను స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఒక వ్యక్తి నిజముగా స్వతంత్రుడు అవుతాడనంటే కుమారుడు మనలను స్వతంత్రులుగా చేసినప్పుడు. యేసు ప్రభుల వారు మనల్ని స్వతంత్రులుగా చేసినప్పుడే మనకి స్వాతంత్రము. I'm asking you straight. Have you got freedom? నీవు స్వతంత్రుడుగా అయ్యావా ఈరోజు? ఎన్నో సంవత్సరాలుగా వాక్యం వింటున్నావు కదా. Have you got freedom today? నీవు ఈరోజు స్వతంత్రుడుగా అయ్యావా? ఆ ప్రభువు నిన్ను స్వతంత్రుడిగా చేస్తేనే తప్ప నీకు స్వాతంత్రము లేదు. There is no freedom without Christ. There is no freedom without Christ. అందుకే ఈరోజు భారతదేశానికి క్రీస్తు కావాలి. అందుకే ఈరోజు ఆసియా ఖండానికి క్రీస్తు కావాలి. అందుకే ఈరోజు ఆఫ్రికా ఖండానికి క్రీస్తు కావాలి. అందుకే ఈరోజు పాశ్చాత్య దేశాలకి క్రీస్తు కావాలి. ప్రతి దేశమునకు ఈ రోజు కావలసింది క్రైస్ట్ అండ్ క్రైస్ట్ అలోన్. Without him there is no freedom. ఆయన లేకుండా స్వాతంత్రము లేదు, స్వాతంత్రము లేదు. లేఖనము చాలా తేటగా బోధిస్తా ఉంది. ఈరోజు ఎందుకు సువార్తకు అడ్డుపడుతున్నారో తెలుసా? When they listen to the gospel, ఆ సువార్తను విన్నప్పుడు కాడీలు విరగొట్టబడతాయి. హల్లెలూయా. దాసత్వము తొలగిపోతుంది. హల్లెలూయా. ఏ కాడి, ఏ దాసత్వము? అపవాది పెట్టినటువంటి కాడి విరగొట్టబడుతుంది. వాడు పెట్టినటువంటి దాసత్వము తొలగిపోతుంది. ఎప్పుడో తెలుసా? When you listen to the word of God, ఆ సువార్తను విన్నప్పుడు కాడి విరగొట్టబడుతుంది. I was addicted to smoking for 12 years. I was addicted to alcohol for 19 years. బానిస 12 సంవత్సరాలు, ధూమపానానికి బానిస 19 సంవత్సరాలు, మద్యపానానికి బానిస, సినిమాలకు బానిస, పెరగడాలకు బానిస. ఎవరిచ్చారు స్వాతంత్రం ఈరోజు? Nobody gave any freedom. But when Christ came to my life, ఎప్పుడైతే యేసు ప్రభువు వారు నా జీవితంలోకి వచ్చారో, I am free. Hallelujah, hallelujah. ఎప్పుడైతే యేసు ప్రభువు నీ జీవితంలోకి వస్తాడో నీవు విడిపించబడతావు. దాసత్వం నుంచి విడుదల పొందుతావు. బానిసత్వం నుంచి విడుదల పొందుతావు. Only when you come to Christ. ఎన్నిసార్లు వాక్యం విన్నా, ఎన్ని మీటింగ్లు అటెండ్ అయినా
You won't get anything unless you come to him. ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను కనికరించయ్యా, నన్ను నిజముగా స్వతంత్రునిగా చేయి ప్రభువా, నేను బానిసగా ఉన్నానయ్యా, నాకు విడుదల కావాలి, నేను ప్రయత్నం చేశాను, ఎక్కడ సాధ్యం కాలేదు, నీతోనే అవుతుందని విన్నాను ప్రభువా, నన్ను విడిపిస్తావంటే ఆయన విడిపించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. హి ఈజ్ ఎ గుడ్ గాడ్. ఆయన చొచ్చుకొని వచ్చే దేవుడు కాదు, తలుపు తట్టే దేవుడు. హల్లెలూయా. హి జస్ట్ నాక్స్ ది డోర్. తెరవాలా వద్దా నీ ఇష్టం. తెరిస్తే ఆయన వస్తాడు, పిలిస్తే ఆయన వస్తాడు. పిలువకుండా వచ్చేవాడు సాతానుడు. నీ అనుమతి లేకుండా నిన్ను బానిసగా మార్చేది సాతానుడు. నువ్వు దేనికైనా బానిసగా ఉన్నావు ఈ రోజు, దట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ క్రైస్ట్, బట్ ఈస్ బికాస్ ఆఫ్ ద డెవిల్. వాడి పని అది, ప్రభువు నుంచి నేను తప్పించి వాడికి బానిసగా చేసుకోవాలి. ఆ బానిసత్వం నుంచి నువ్వు బయటికి రాలేదనుకో, వాడితో పాటు నువ్వు కూడా పోతావు పాతాళానికి, నరకానికి. అందుకే ఈ ప్రాణం ఉన్నప్పుడే we need to come out of those bondages. ఆ బానిసత్వంలో నుంచి మనం బయటికి రావాలి. ఆ బానిసత్వం నుంచి బయటికి రావాలి. ఈరోజు ప్రభు చూస్తామంటే ఇంకెంతో మంది బందీలుగా ఉన్నారు. So many churches are still in bondages. చాలా సంఘాలు ఇంకా బానిసత్వంలో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు. ప్రభు ఏడుస్తా ఉన్నాడు. అందుకనే దినమెల్లా ఆయన 2 హస్తాలు చాపి he is still calling us. ఆయన ఇంకా మనల్ని పిలుస్తున్నాడు, ఇంకా మనల్ని పిలుస్తున్నాడు. మనము ప్రయాసపడుతున్నాం, భారాన్ని మోస్తున్నాం. ప్రభు అంటాడు, ఎందుకయ్యా నువ్వు ప్రయాసపడుతున్నావు, ఎందుకయ్యా నువ్వు భారాన్ని మోస్తున్నావు? I am there for you, I died for you. నేను నీకోసం ప్రాణం పెట్టాను, నేను నిన్ను రక్తం ఇచ్చి కొనుక్కున్నాను. ఇంకా ఎందుకు బానిసగా ఉంటావు? యు బిలాంగ్ టు మీ. నా దగ్గరికి రా, నువ్వు వస్తావని ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు వస్తావు అని ఎదురు చూస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అనేక మంది సేవకులు నిలబెట్టుకొని సువార్తను ప్రకటింపజేస్తా ఉన్నాడు. అనేక మందిని నిలబెట్టుకుంటున్నాడు, వారి ప్రాణాలు ఇస్తున్నారు. ఎందుకో తెలుసా? యు అండ్ ఐ నీడ్ ఫ్రీడమ్. మనకు స్వాతంత్రం కావాలి. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉన్నదంటుంది లేఖనము. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంది. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. హల్లెలూయా. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ స్వాతంత్రం ఉంటుంది. We need Christ, we need Holy Spirit, we need His word. ఎందుకు మనము స్వతంత్రులుగా చేయబడాలి. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు నువ్వు ఏ బానిసత్వంలో ఉన్నావో ప్రభు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ఎలాంటి బంధకంలో ఉన్నావు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నావు, ఎలాంటి లోయలో ఉన్నావు, ప్రభు నీకు జ్ఞాపకం చేస్తున్నట్టయితే మనస్ఫూర్తిగా ప్రభువుతో చెప్పయా, ఐ వండర్ సో అండ్ సో సే, నేను ఫలానా పాపంలో ఉన్నానయ్యా, నేను ఫలానా దానికి బానిసనైపోనయ్యా, ఫలానా పనులకు నేను బానిసనైపోయానయ్యా,
నన్ను విడిపిస్తావా? నన్ను నిజంగా స్వతంత్రునిగా చేస్తావా? నా జీవితంలో వస్తావా ప్రభువా? నువ్వు అడిగినట్టయితే నేను వచ్చే దేవుడు. క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. వస్తే ఆయన చేసే దేవుడై ఉన్నాడు. అలా రావడానికి ఇష్టపడుతున్నట్టయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. అందరం కళ్ళు మూసుకుందాం. Let us close our eyes. Let us examine ourselves. ఒక నిమిషం మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. ఈరోజు మన పరిస్థితి ఏమైంది? ఈరోజు క్రైస్తవుని అని చెప్పుకుంటూ దేనికి బానిసగా ఉన్నావు? ఎవరికి బానిసగా ఉన్నావు? ప్రభు నీతోను నాతోను మాట్లాడుతున్నాడు ఈరోజు. ఆ బంధకము నుంచి, ఆ సంఖ్యల నుంచి, ఆ బానిసత్వము నుంచి ప్రభు విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. మనస్ఫూర్తి యేసయ్యా నన్ను క్షమించు ప్రభువా. యేసయ్యా నేను పాపిని ప్రభువా, దయచేసి నన్ను క్షమించు. ఒక్కసారి నన్ను క్షమించు. ఇప్పుడే నా హృదయంలోకి రా ప్రభువా. నన్ను విడిపించి నన్ను స్వతంత్రునిగా చేసి నీ బిడ్డగా నన్ను చేసుకో ప్రభువా. ఆ మాట నీవు చెప్పినట్టయితే ప్రభు ఇప్పుడే నీ హృదయంలోకి వచ్చే దేవుడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల నాయన, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఈ మధ్యాహ్న సమయంలో మాతో మాట్లాడిన దేవుడు ప్రభా. ఈ వాక్యము చేత నిజమైన స్వాతంత్రం గురించి మాతో మాట్లాడావు. నీకు వందనాలు ప్రభా. ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ ప్రజలకి నిజంగా స్వాతంత్రం రాలేదు ప్రభా. భయంకరమైన బంధకాల్లో ఉన్నారు. ఒకడు మతము అనే బంధకములో ఉన్నాడు, ఒకడు కులము అనే బంధకములో ఉన్నాడు. రకరకాల బంధకాల్లో ఉంటున్నారు ప్రభా. అయ్యా కృప చూపండి నాయన, కనికరించండి ప్రభా. ప్రతి బంధకమును యేసు నామములో తొలగించమని వేడుకుంటున్నాను ప్రభా. నిజమైన స్వాతంత్రం భారతదేశము చూచునుగాక. నిజమైన స్వాతంత్రము భారత ప్రజలు చూచునుగాక. నిజమైన స్వాతంత్రము ప్రతి దేశము చూచునుగాక. మీరే కృప చూపండి. అందరి కోసం కదా ప్రభాను నీ కుమారుని ఇచ్చావు. లోకముని ఎంతో ప్రేమించావు కదా నాయన. నీ కుమారుని ఇచ్చావు. నీకు వందనాలు ప్రభా. ఆ లోకమునైనా ఈరోజు మీ తట్టు తిరుగును గాక. మీ కుమారుని అంగీకరించుదురు గాక. మీ కుమారుని ద్వారా స్వతంత్రులు అవుదురు గాక. అట్టి కృప దయచేసి నీ ప్రార్థన ఎంతమంది ఏకీభవించారు వారి బంధకములను యేసు నామములో తొలగించబడను గాక. నిజమైన స్వాతంత్రం పొందుకొని మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా అందురు గాక. అలాంటి కృప మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామాన్ని బట్టి ప్రార్థన సమర్పిస్తున్న తండ్రి. మంచిది. ఈ సమయంలో ప్రభు సన్నిధికి తీసుకురాబడిన కానుకల్ని స్వీకరిద్దాం. ప్రభు సన్నిధికి తీసుకొచ్చిన కానుకల్ని దశమ